ధ్యానయోగం ధారణా మార్గం. మహాశక్తివంతమైన గొప్ప తేజస్సుతో చైతన్యమనే ఆత్మ అంతటా నిండి ఉంది. ఆత్మ ప్రకాశంతోనే సకల కార్యాలు సర్వత్రా జరుగుతున్నాయి. ఆత్మ ప్రకాశం తనకు తానుగా తెలియపరుచుకునే అవకాశం లేదు. తనకు తానుగా తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఆత్మను తెలుసుకోవడానికి శరీరంతో కూడిన జీవుల అవసరం ఏర్పడింది. తెలియపరుచుటకు వేదాలు, మహర్షులు, అనుభవజ్ఞులైన గురువులు అవసరం ఉంది. సృష్టిలోని జీవులందరూ తప్పకుండా ఆత్మానందాన్ని అనుభవించవలసిందే. స్వాత్మానందమే జీవిత లక్ష్యం. కాకపోతే ముందు వెనుక ఎవరెవరి ప్రయత్నాన్ని అనుసరించి ఫలితం ఉంటుంది. స్వాత్మానంద సాధనకు అనేక మార్గాలున్నను ప్రస్తుత కాలంలో ధారణా మార్గం చాలా సులభమైంది. ధారణా మార్గం ద్వారా ధ్యానయోగం సిద్ధిస్తుంది. ఇది కేవలం అంతర్ముఖ సాధన. ఇందులో కొన్ని ప్రత్యేక ధారణా ప్రక్రియలు ఉన్నాయి. వీటిని బాగుగా తెలుసుకొని శ్రద్ధగా అభ్యాసం చేయాలి. అంతటా చైతన్య శక్తితో కూడిన ప్రకాశమే నిండి ఉంది. చైతన్య శక్తి ప్రకాశమే పరమాత్మ. పరమాత్మ ప్రకాశం యొక్క చిన్న కణమే జీవులలో అంతరాత్మగా ప్రవేశం చేసింది. పరమాత్మకు అంతరాత్మకు మధ్యలో ఉన్న శరీరమంతా బాహ్యాత్మగా ఉంది. స్వాత్మానంద సాధన బాహ్యాత్మ ధారణతో మొదలవుతుంది. అంతర్ముఖంలో బాహ్యాత్మను ధారణ చేయడం, గురువు సమక్షంలో అభ్యాసం చేసే విధానాన్ని తెలుసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా అభ్యాసం చేయాలి. ధ్యాన ప్రస్థం.